వైజాగ్ నుంచి రిషికొండ బీచ్కి వచ్చాము. దాన్ని లోపల తీసుకెళ్ళడానికి ట్రై చేశారు కానీ కుదరలేదన్నమాట. వైజాగ్ 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 మొత్తానికి అయితే వచ్చేసినాం. తిరుగుతూ ఉన్నాం అటు ఇటు. బీచ్ రోడ్ అయితే మస్తు ఉంది. వావ్, ప్లాస్టిక్ బాటిల్స్తో చేప చేశారు. చేపలో చేపాస్ వెరీ గుడ్. ఈ వీడు బస్సు ఏమో లెఫ్ట్ సైడ్ సిగ్నల్ వేసాడు, మమ్మల్ని ఏమో పానేట్లేడు అదవా. సిగ్నల్ ఆపుకోవచ్చు వీడు. కైలాసగిరి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది మనకి. కైలాసగిరి కింద నుంచి పైకి రోపే ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓపెన్ లేదు, బట్ ఇప్పుడు ఉందో లేదో అయితే కూడా తెలియదు మనకి. వెళ్ళేంత టైం కూడా లేదు మనకి. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 10:40 అయింది. ఇప్పటికి 10:40 అంటే ఇప్పుడు ఇంకా బీచ్ దగ్గరికి వెళ్తున్నాం మేము. నాకు అక్కడ ఎంత టైం పట్టిందో తెలీదు. అక్కడ నుంచి మళ్ళీ అన్నవరం వెళ్ళాలి. అన్నవరం నుంచి మళ్ళీ విజయవాడ కొట్టాలి. చూద్దాం, నైట్ జర్నీ ఇది మొత్తం. ఇక్కడ నుంచి మనకి అదో మనకు కనిపిస్తుంది. అక్కడ నుంచి రోపియో వర్క్ చేస్తుంది. రోపియో వెళ్తాయి చిన్నవి. బాగుంటుంది, మంచి వ్యూ వచ్చింది. మొత్తానికి ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బైక్ పార్కింగ్ 10 రూపాయలు మళ్ళీ ఇక్కడ. వా, సూపర్ ఉంది రిషికొండ బీచ్ అయితే. ఏమని చెప్పాలి చెప్పండి. బాబా బాబా బాబా, దీని మా జీవితం హైలైట్ ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది హైలైట్లు అసలు. బస్ పార్కింగ్ అయితే 50 రూపాయలు, కార్ 20, ఆటో 20, బైక్ 10 రూపీస్. ఓహ్ ఓహ్ ఓహ్, అమేజింగ్. వ్యూ మాత్రం హైలైట్ ఉంది అసలు, మామూలుగా లేదు. మొత్తం బ్లూ 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 బ్లూ, వాటర్ బ్లూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజైతే విజయవాడ వెళ్ళాలన్నమాట. ఇంకా బయలుదేరాలి విజయవాడ. మనం వైజాగ్ నుంచి రిషికొండ బీచ్కి వచ్చాము. ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది మొత్తం రిషికొండ బీచే. వైజాగ్ నుంచి ఒక 1/2 అవర్ పట్టింది మాకు. బీచ్ అయితే చాలా బాగుంది. టైం 11 అయింది. ఇంకా టిఫిన్ చేయలేదు. ఇంకా టిఫిన్ చేసుకుని ఇంకా చిన్నగా లాగిచ్చేద్దాం. ఇంకా ఇది మన ఆర్కే బీచ్లో బోటింగ్ ఫెసిలిటీస్, సంథింగ్ స్పీడ్ బోటు అలాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఉండటానికి కూడా రిసార్ట్స్ కూడా ఉన్నాయి. రిసార్ట్స్, అదే సంథింగ్ గెస్ట్ హౌస్ అలాంటివి కూడా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి కొండ మీద. అక్కడి నుంచి కనుక తీస్తే షార్ట్ అదిరిపోయిద్ది అసలు వ్యూ. వ్యూ హైలైట్ ఉంటుంది ఇటు నుంచి. మనకు అక్కడ దూరంగా ఒక షిప్ కనిపిస్తుందా, దాన్ని లోపల తీసుకెళ్ళడానికి ట్రై చేశారు కానీ కుదరలేదన్నమాట. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే దాన్ని హోటల్గా చేద్దామని చూస్తున్నారు. మొత్తానికి అయితే విజయవాడ బయలుదేరేసాను. ఫైనల్గా ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసినాం. చూడండి, స్టీల్ ఫ్యాక్టరీలో ఎర్రటి దుమ్ము వస్తుంది. అదిగో ఎంత దుమ్ము వస్తుందో చూడండి. అబ్బో, ఈ లారీ ఏందిరా నాయన, తగలబడింది ఏందిరా, అట్టొస్తుంది. అబ్బో, ఓహో. బండి ఎట్టబోతే మాత్రం మైలేజ్ మాత్రం 40 దాకా వస్తుంది ఈజీగా. 60-70 మీద పోతే 40 దాకా వస్తుంది. అంతకంటే ఎక్కువ పోయామో ఇంక పడిపోతుంది. ఇంకా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి.
ఎండ మాత్రం మామూలుగా లేదు, పేలిపోతుంది ఎండ. అసలు మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, రోడ్డు రిఫ్లెక్ట్ అవుతుంది, అంత ఎండ ఉంది ఈరోజు. ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. సిగ్నలా తగిలిందిరా, బండి తగిలింది. నేను అంత పక్క తీసిపోయాడు. కాస్త స్ట్రైట్ వెళ్ళిపోదాం. యాక్చువల్గా స్ట్రైట్ వెళ్ళిపోయినా అలా వెళ్ళిపోవచ్చు, బట్ ఏంటంటే అక్కడ ట్రాఫిక్ జామ్ ఉందనుకోండి, మనకి గూగుల్ మ్యాప్లో వేరే రూట్ చూపిస్తుంది అనమాట, అంతే. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అలా వెళ్ళి మళ్ళీ ఇదే రూట్లో కలుస్తాం, మళ్ళీ మెయిన్ రోడ్లోనే. ఈ గూగుల్ మ్యాప్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూట్ చూపిస్తుంది. ఇది నాకేం వేరే రూట్ చూపించింది, మన రాయలసీమ రైడర్కేమో ఇంకొక డిఫరెంట్ రూట్ చూపించింది. పడింది, అది నేను అనుకుంటూనే ఉన్నా. యాక్చువల్ రూట్ ఇది కాదు, నీకు ఒకటి చూపిస్తుంది, నాకు డిఫరెంట్ చూపిస్తుంది. ఇందాక మనం రైట్ తీసుకున్నాం చూడు మెయిన్ రోడ్ నుంచి, మామూలుగా అయితే స్ట్రైట్ రోడ్డే, కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఇటు చూపించింది. మామూలుగా అదే స్ట్రైట్ రోడ్, ఇంకా మళ్ళీ అదే ఆ రోడ్లోనే కలుస్తాం మళ్ళీ పోయి. ఇప్పుడు రామ్మ దా నీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం మేము, ఈ ఎండేమో చంపేస్తుంది. వచ్చావా? అది దా, ఎవరు లేవులే, నీకేం అడ్డం ఏమి లేవు. ఉసికి రావాలి కదా, అట్లా చిన్నగా నడుచుకుని వస్తావు ఏంది, ఎద్దుల బండి మాదిరి తుపాకు గుండు పోయినట్టు పోవాలైతేనే. అబ్బో గూడ్స్ బండి అయితే తప్పదులే, అట్టాగే పోవాలి. శవాస్, పోయిరా, మేము కూడా పోయేస్తాం. ఇంకో ట్రైన్ వస్తుంది ఏంది, ఎంతసేపు పెట్టాడు ట్రైన్ కూడా పోయి చాలాసేపు అవుతుంది. అబ్బో, శుభ్రంగా ఎనప ప్లేట్ ఇక్కడ పెట్టుకొని ఒక 4-5 ఒక డజను కోడిగుడ్లు తీసుకుపోతే పోయిద్ది. ఆడ వేడెక్కితే ఆడ పని గుడ్డు పగలు కొట్టేసేయచ్చు, కాలిపోతుంది. ఇది ఆడ చేయి పెడతాడా. మస్తు ఆకలి అవుతుంది, పొద్దున్న తినలేదు కదా, 2 అవుతుంది అప్పుడే. ఇంకా తినాలి, ఏదో దాబా కనిపిస్తే ఖచ్చితంగా తినాలి, ఆగే ప్రసక్తే లేదు. తినేద్దామా, చలో. ఇప్పుడే కొబ్బరి బొండం తాగా ఒకటి, ప్రశాంతంగా చల్లగా ఉంది కడుపులో. టైం వచ్చేటికి 3:30 అయింది. ఈవినింగ్ కల్లా రాజమండ్రి దాటితే బెటరు. రాజమండ్రి నుంచే మనకు దగ్గర 3-4 గంటలు పట్టింది. పోలీసులు ఉన్నారయ్యా, వీళ్ళు ఏమైనా స్పీడ్ గన్ లాంటిది పెడితే కనుక మనకు ఫైన్లు వాస్తాయి, అందుకని వీళ్ళ దగ్గర తగ్గించుకోవాలి కొంచెం. మా వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు, రాయలసీమ రైడర్, చూసుకోవాలా మరి. ఓయ్ ఓయ్ ఓయ్, ఆడు ఎట్ట తిప్పాడు. ఆపొచ్చు, నేనైతే ఖచ్చితంగా ఎదురు పెట్టేవాడిని, కానీ ఎందుకులే తలకాయ నొప్పి, అదొక గొడవ. మళ్ళీ ప్లాస్టిక్ ఏదో తగిలింది నా కాలుకి, షూకి తగిలింది. చెప్పులు అయినట్టయితే తెగేదేమో, ఏమైనా దెబ్బ తగిలేదేమో. ప్లాస్టిక్ది టైర్కి తగిలి, ఫ్రంట్ టైర్కి తగిలి నా కాలు తగిలింది. ప్లాస్టిక్ లేకపోతే కార్ బంపర్ ఉంటుంది కదా, ఆ పీస్ అనుకుంటా, కాలు తగిలింది, గట్టిగా తగిలింది. షూ ఉన్నా కూడా కొద్దిగా పెయిన్గానే ఉంది కాలుకి. షూ కనుక లేకపోయినట్టయితే ఇంకా like a Hellcat.